అమ్మో, గింతింత పాపాలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా ఏంది? పెద్దమ్మా, నిన్నొక మాట అడగనా? నేను కావాలని ఈ పాపం చేయలేదు, ఏదో ఆలోచనలో ఉండి చేశా. అయినా నేను ఆ బొమ్మను మారుస్తేనే తప్పు కదా? మరి కృష్ణ పక్కన ఉండాల్సిన నన్ను మరో మగాడి పక్కన చేర్చాలనుకుంటున్నా, అది తప్పనిపించట్లేదా పెద్దమ్మా? నేనలా చేయడం పాపం అనిపిస్తుంది, కానీ నన్ను చూస్తే పాపం అనిపించట్లేదా పెద్దమ్మా? నువ్వింత తెలివిగా నా బుర్ర మార్చాలనుకున్నా మారదు పొద్దు. నీ పెండ్లి ధూమ్ధామ్గా జరిపిస్తా, శుభలేఖలు పంచని కూడా పోతున్నా. నువ్వింక ఈ పెళ్లిని ఏం ఆపలేవు బిడ్డా. ఇల్లు జాగ్రత్త, నేను పోయేస్తా. పెద్దమ్మా, ఇల్లు జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నావు, కానీ నేను జాగ్రత్తగా ఉండాలనుకోవట్లేదు. పంచు, శుభలేఖల పంచు, మామిడాకులు కట్టించు, పందిళ్ళు వేయించు, పిండి వంటలు చేయించు, కానీ పెళ్లి మాత్రం చేయించలేవు పెద్దమ్మ. క్షమించు సీతమ్మ, ఏదో ఆలోచనలో ఉండి పొరపాటు చేశాను, కానీ కావాలని కాదు. దయచేసి నా బ్రతుకుని మాత్రం తారుమారు చేయకండి. ఓ జానకమ్మా, ఏంది సంతకు పోతున్నావా ఏంది? అవునవును, ఏంది గిట్లొచ్చినావు? ఇదిగో పెండ్లికి పిలుద్దామని వచ్చినా. ఇగో వట్టు. అవును, పద్దుకు పెళ్ళైంది కదా, ఇంకెవరికి పెళ్ళి? ఏంది పెద్ద పద్దు పోతే చిన్న పద్దు లేదా ఏంది? చిన్న పద్దుకు పెండ్లే? ఆ ఏ గా దుర్గమ్మ కొడుకుతో పెళ్లి చేయకుంటే ఇంకెవరితో పెళ్లి జరగదా ఏంది? అయ్యో, నీకు గట్ల అర్థమైందా మాణిక్యం? నేనన్నది గది కాదు, చిన్న పిల్ల గదా, గప్పుడే పెండ్లేంది అని